హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో ఈ రోజు నేను ఒక మంచి టాపిక్ తో మీ ముందుకు రావడం జరిగింది అనమాట. సో ఆ టాపిక్ వచ్చేసి మనీ ఈజ్ ఎ నాట్ రీజన్ ఫర్ యువర్ హ్యాపీనెస్ అనే టాపిక్ గురించి మనం మాట్లాడదాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఎస్ ఫ్రెండ్స్, హ్యాపీనెస్ అనేది అది మనము డెవలప్ చేసుకోవాల్సింది. అంటే ఒక హ్యాబిట్ లాంటిది. అది మనము ప్రాక్టీస్ చేస్తే ఆ హ్యాపీనెస్ అనేది మనకు వస్తుంది. కానీ చాలా మంది ఏం చేస్తారనంటే, ఆ మనీ ఉంటేనే నేను హ్యాపీగా ఉంటాను, లేకపోతే ఒక ఇల్లు కొంటేనే నేను హ్యాపీగా ఉంటాను, లేకపోతే అది ఒక బిజినెస్ పెడితే నేను హ్యాపీగా ఉంటాను, లేకపోతే ఒక అమ్మాయి మనతో ఉంటేనే నేను హ్యాపీగా ఉంటాను అని చెప్పేసి చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఇదే సిచ్యువేషన్ లో నేను కూడా ఉండేవాడిని అనమాట ఇంతకుముందు. సో నేను కూడా చాలా వరకు నాకు అది సంపాదిస్తేనే నేను హ్యాపీగా ఉండేవాడిని, హ్యాపీగా ఉంటాను అని చెప్పేసి, లేకపోతే అది నాకు దొరికితేనే నేను హ్యాపీగా ఉంటాను అని చెప్పేసి ఇలా చాలా వరకు నేను అనుకొని ప్రతి రీజన్ కి నేను హ్యాపీనెస్ ని జోడించి చూసేవాడిని అనమాట. ఆ ప్రాసెస్ లో నేను చూస్తుంటే గనక నాకు హ్యాపీనెస్ అనేది కనిపించేది కాదు. ఎప్పుడు ఆ బాధ, డల్గా, ఎప్పుడు ఇదే డల్నెస్ అనేది ఎప్పుడు నాకు అనిపించేది. కానీ ఎప్పుడు హ్యాపీగా, ఎప్పుడు నేను సంతోషంగా ఎప్పుడు ఉండేవాని కాదు. కానీ నాకు ఆ ప్రాసెస్ తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే, మనము రీజన్స్ని, హ్యాపీనెస్ని మనం జోడించి చూస్తున్నాం కాబట్టి నాకు హ్యాపీనెస్ అనేది నాకు ఉండట్లేదని చెప్పేసి ఆ తర్వాత నాకు అర్థమైంది. సో దట్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పాల్సింది ఏంటి అంటే, చాలామంది యంగ్స్టర్స్ కానీ చాలామంది ఇప్పుడు చాలా ఫాస్ట్ అయిపోయింది కదా లోకం అనేది, జనరేషన్ చేంజ్ అయిపోయింది, చాలా మంది పరుగులు తీస్తున్నారు. కానీ హ్యాపీనెస్ అనేది చాలా మందికి తక్కువ అయిపోయింది. ఎప్పుడు సంపాదన 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 అని చెప్పేసి చాలా మంది వెళ్ళిపోతున్నారు. సో నేను కూడా అదే సిచ్యువేషన్ నుంచి వచ్చాను. సో కాబట్టి చాలా మందికి హ్యాపీనెస్ అనేది కోల్పోతున్నారు. ఎప్పుడు పక్కన వాళ్ళతో పోల్చి చూసుకుంటున్నారు. ఓకే, నాకు మనీ కావాలి, మనీ ఉంటే నేను హ్యాపీగా ఉంటాను. చూడండి ఫ్రెండ్స్, ఒకటి మీరు అబ్జర్వ్ చేయండి. చాలా మంది మనీ ఉన్న వాళ్ళని ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. వాళ్ళలో ఎప్పుడు హ్యాపీనెస్ అనేది కనిపించదు. ఎప్పుడు ఒక భయం అనేది ఉంటుంది అనమాట. అంటే ఎక్కువ మనీ ఉందనుకో, ఎవడో వచ్చి ఇన్కమ్ ట్యాక్స్ ఎప్పుడు రైజ్ చేస్తాడో తెలియదు, లేకపోతే ఎవడొచ్చి ఎక్కడి నుంచి అటాక్ చేస్తాడో తెలియదు. సో కాబట్టి ఇప్పుడు ఒక గొప్పలను మీరు తీసుకోండి, ఒక సామాన్యమైన ఒక కుటుంబాన్ని తీసుకోండి. వాళ్ళు ఉన్న దాంట్లో చాలా సంతోషంగా, చాలా హ్యాపీగా వాళ్ళ ఫ్యామిలీతో ఉంటారనమాట. సో అంటే వీళ్ళని ఒకసారి మీరు కంపేర్ చేసి ఒక్కసారి మీరు చూడండి. వాళ్ళిద్దరిని మీరు కంపేర్ చేసి చూస్తే ఎవరు హ్యాపీగా ఉన్నారో మీకు అర్థమైపోతుంది. సో చాలా మందికి ఒక్కసారి మీరు దీని గురించి ఆలోచిస్తే అప్పుడు మీరు హ్యాపీనెస్ని ఎక్కువగా అలవాటు చేసుకోవడానికి ఇష్టపడతారు అనమాట. సో ఈ సిచ్యువేషన్లో, ఇప్పుడు ఈ జనరేషన్లో మనము ఏమనుకుంటామనంటే, ఓకే చాలా మంది మనీ ఉంటేనే చాలా హ్యాపీగా ఉంటుంది, అంటే ఒక పేరు అనేది వస్తుంది తప్ప దానివల్ల హ్యాపీనెస్ అనేది మనకు ఉండదన్నమాట. చాలా మందికి ఇది అర్థం కాదు, నాకు కూడా అర్థమయ్యేది కాదు. చాలా మంది అరే హ్యాపీగా ఉండండి రా బాబు, ఎందుకు ఉరుకుతురు, అంటే మనీ కోసం ఎందుకు తాపత్రపడతారు, అజ్జాయాలు అని చెప్పేసి వెళ్ళిపోతారు. ప్యాషన్ ఉండాలి తప్ప మరీ ఎక్కువగా హ్యాపీనెస్ని వదులుకునే అంత ఉండద్దురా అని చెప్పేసి చాలా మంది మాకు చెప్తూ ఉంటారు. కానీ మేము వినేవాళ్ళం కాదు. ఇంతకుముందు పెద్దవాళ్ళే చెప్పేవాళ్ళు, కానీ మేము వినేవాళ్ళం కాదు. కానీ ఆ ప్రాసెస్ తర్వాత మాకు అర్థమైంది. ఒక ప్రాసెస్ మనకు అదొక అనుభవిస్తేనే మనకు దాని నుంచి మనం పాఠం అనేది నేర్చుకుంటాం కదా. సో అలానే నాకు కూడా ఒక ప్రాసెస్ తర్వాత నాకు అర్థమైంది, హ్యాపీనెస్ అనేది ఒక మనీలోనో లేకపోతే ఏదైనా సంపాదిస్తేనే మనకు రాదని చెప్పేసి. ఓకే, హ్యాపీనెస్ అనేది మనము ఇన్బిల్డ్గా బిల్డ్ చేసుకోవాల్సిన ఒక హ్యాబిట్ లాంటిది అనమాట. ప్రతి సిచ్యువేషన్లో మనం హ్యాపీగా ఉంటే కనుక మనము ఏదైనా సాధిస్తాం. ఇప్పుడు ఒకసారి మనం చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు ఒక హ్యాపీనెస్ ఎప్పుడైతే మనము హ్యాపీగా ఉంటామో మన హెల్త్ కానీ లేకపోతే మన బాడీ కానీ మనకు సహకరిస్తుంది. ఎప్పుడు మనం హ్యాపీగా ఉన్నామనుకో, మనకు ఏదైనా సాధించడానికి ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది మనకు కలుగుతుంది అనమాట. ఇప్పుడు మనము హ్యాపీగా ఉంటే మనం ఏదైనా సాధించాలని చెప్పేసి మనకు కసి పెరుగుతుంది. కానీ మనము హ్యాపీనెస్ లేకుండా ఎప్పుడు డల్గా, ఏదో నీరసంగా, ఏది సాధించలేమని చెప్పేసి డల్గా మనం ఉన్నట్లయితే అప్పుడు మనం ఏదైనా సాధించాలన్నా కూడా అరే మన వల్ల కాదులే, నా వల్ల చేత కాదులే, అది నేను సాధించలేనులే అని చెప్పేసి ఈ విధంగా ఉంటుంది అనమాట. ఎప్పుడైతే మనము హ్యాపీనెస్ అనేది ప్రతి సిచ్యువేషన్లో మనం ఇన్బిల్డ్ చేసుకుంటామో, ప్రతి సిచ్యువేషన్ని హ్యాపీగా మనం మార్చుకుంటామో అప్పుడు మనకు మన హెల్త్ బాగుంటుంది, మన ఆలోచనలు చాలా పాజిటివ్గా ఉంటాయి. మనం ఏదైనా సాధించాలన్నా కూడా దాంట్లో మనకు రిజల్ట్స్ అనేవి మంచిగా వస్తాయి అనమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను చెప్పాల్సింది ఏంటి అంటే, మనం హ్యాపీనెస్ అనేది ఇన్బిల్డ్ చేసుకోవాలి. సో చాలా మంది ఈ సిచ్యువేషన్లో చాలా మంది
ఈ హ్యాపీనెస్ అనేది కోల్పోతున్నారు. సో మా ఫ్రెండ్స్లలో నేను చూస్తున్నాను, ఈ సమాజంలో కూడా చాలా మంది ఉత్తురు పరుగులు తీస్తున్నారు. సో దీంట్లో మనము హ్యాపీనెస్ అనేది కోల్పోతున్నాం ఫ్రెండ్స్. సో చాలా మంది ఈ వీడియో చూసే వాళ్ళకు కూడా సో హ్యాపీనెస్ అనేది చాలా మందికి కావాలి, కానీ అది మనీలోనో లేకపోతే ఒక బిల్డింగ్ లోనో లేకపోతే ఒక అమ్మాయిలోనో చూసుకుంటున్నారు. కాబట్టి సో అలాంటి వాళ్ళలో మీరు చూసుకోకుండా మీ లైఫ్ లో ప్రతి చిన్న విషయంలో హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. అయితే నేను చెప్పాల్సింది ఏంటి అని అంటే, ఈ రీజన్ ని హ్యాపీనెస్ ని రెండు కంబైన్ చేసి మీరు ఎప్పుడైతే చూస్తారో మీకు హ్యాపీనెస్ అనేది మొత్తానికి పోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో కాబట్టి ఎప్పుడు కానీ మీరు వేరే వాటిని మీరు హ్యాపీనెస్ ని జోడించి మీరు చూస్తే కనుక మీకు హ్యాపీనెస్ అనేది దొరకదు. మీకున్న దాంట్లో మీరు హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తే కనుక మీరు తప్పకుండా మంచి హ్యాపీనెస్ గా మీరు ఉంటారు. మీ లైఫ్ లాంగ్ మీరు ఏదైనా సాధించడానికి కూడా మీకు మీ యొక్క హ్యాపీనెస్ అనేది మీకు తోడ్పడుతుంది. మీ లైఫ్ లో కూడా మీరు కూడా హ్యాపీనెస్ ని పొందుకొని లైఫ్ లాంగ్ మీరు హ్యాపీగా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ తో కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు డైలీ కావాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.